కథ పేరు నిజమైన స్నేహం. ఒక గ్రామంలో రాజు మరియు రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అన్నదమ్ముల్లా కలిసి పెరిగారు. ఒకరోజు అడవి మార్గం ద్వారా ప్రయాణం చేయాలని నిర్ణయించుకుని బయలుదేరారు. ఆ అడవి మధ్యలో నడుస్తూ ఉంటే అకస్మాత్తుగా పెద్ద ఎలుగుబంటి వాళ్లకు ఎదురైంది. రాజు తడబడి వెంటనే ఒక చెట్టెక్కి దాగిపోయాడు. కాని రవికి చెట్టెక్కడం రాకపోవడంతో వెంటనే నేలపై పడిపోయి చనిపోయినట్టు నటించాడు. శ్వాస ఆపుకుని కదలకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి రవి ముఖం దగ్గర వాసన చూసి అతను చనిపోయినవాడని భావించి అక్కడినుంచి వెళ్ళిపోయింది. తర్వాత రాజు చెట్టు దిగుతూ అడిగాడు, అయ్యా రవి, ఎలుగుబంటి నీ చెవిలో ఏమైనా చెప్పిందా? రవి జవాబిచ్చాడు, అవును, అది చెప్పింది. స్నేహితుల పేరుతో ఉండేవాళ్లు అవసరమైనప్పుడు ఒడిదిడిగా పారిపోతే వాళ్లతో ప్రయాణం చేయకూడదని. ఆ రోజు రవికి నిజమైన స్నేహం విలువ పూర్తిగా అర్థమైంది. నీతి: నిజమైన స్నేహితుడు మీకు అవసరమైన సమయంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టడు.